రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం ఈ యొక్క వాక్య భాగం చూస్తే మరి ఇక్కడ మనము ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, ఇప్పుడు మనం ఏ స్థితిలోనికి నడపబడ్డాము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మనము చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారము. అదేంటి, మనం ఇంకా బ్రతికే ఉన్నాము కదా అని అంటే, మనం ఎలా చనిపోయామంటే ఆత్మీయంగా మనము చనిపోయినటువంటి వారము. మనము అనేక అపరాధములు చేసినటువంటి మనము, అనేక పాపములు చేసినటువంటి మనం ఎప్పుడైతే పాపం చేస్తామో, ఎప్పుడైతే అపరాధములు చేస్తామో, మన యొక్క ఆత్మ మరి అది దేవునికి దూరముగా, దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి అది చనిపోయినటువంటి స్థితిలో ఉంటుంది. మరి చనిపోయినటువంటి వారిని ఎవరైనా బ్రతికిస్తారా అంటే, మనమైతే ఎవరిని బ్రతికించలేము. మనమైతే ఎవరిని కూడా మరి జీవము కలిగినటువంటి వారిగా మార్చలేము. కానీ దేవాది దేవునికి అది సాధ్యం. ఆయనే జీవమును అనుగ్రహించి ప్రతి ఒక్క జీవిని జీవింపజేస్తున్నాడు. కనుక మనము పాపముల చేత చనిపోయినప్పుడు మన యొక్క ఆత్మ ఏదైతే చచ్చినటువంటి స్థితిలో ఉందో, ఆ చనిపోయినటువంటి స్థితి నుంచి మనల్ని జీవంలోనికి మరి తీసుకొచ్చినటువంటి దేవుడే ఈరోజు మనం నమ్ముకుంటున్నటువంటి మన దేవుడు. మరి యేసుక్రీస్తు వారు ఆ యొక్క మరణం నుంచి ఏ విధముగా అయితే మరి లేచి ఉన్నారో, మరణాన్ని జయించి మరి పునరుద్ధానుడయ్యాడో, అదే విధముగా మనం కూడా మన యొక్క ఆత్మను కూడా దేవుడు చనిపోయినటువంటి ఆ స్థితి నుంచి ఆయన మరి పునరుద్ధానంలోనికి, జీవంలోనికి ఆయన తోడుకుని వచ్చాడు. మరి యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములలో మనల్ని ఆయన పాలిభాగస్తులు చేసి ఉన్నాడు. ఆయన మరి మనల్ని ఏం చేసి ఉన్నారంటే, చనిపోయినటువంటి ఆ స్థితిలో ఉన్న మన యొక్క ఆత్మను ఆయన మరలా తిరిగి ఉజ్జీవింప చేశాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మరణము నుంచి మరి మనల్ని విమోచించినటువంటి మన దేవుణ్ణి మనం కనపరిచేటువంటి వారముగా ఉండాలి. మరి ఎవరైతే మనల్ని మరణం నుంచి తప్పించాడో ఆయననే మనం పూజించేటువంటి వారముగా ఉండాలి. కానీ మనం మరి వేరే మార్గాల్ని మనం ఎంచుకొనకుండా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మరి మనం గుర్తెరగాలి. మరి ఇక్కడ దేవుడు మరి చనిపోయినటువంటి మనల్ని తిరిగి బ్రతికింప చేశాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాం. మరి మన పాపములను మరి తీసివేయడమే కాకుండా మనకి మరి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన మరొక జీవితాన్ని, మరొక అవకాశాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. కనుక మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇంకెన్నడను పాపం జోలికి పోకుండా ఉండనట్లు మనం పునరుద్ధానులుగా నిత్య జీవాన్ని ప్రకటించేటువంటి బిడలముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, అయా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని అయా నా తండ్రి పునరుద్ధానం అనుగ్రహించినటువంటి దేవుడు, ఆ మరణం అనేటువంటి చెరసాల నుంచి మమ్మల్ని విమోచించినటువంటి దేవా, మీకు వందనాలు. యేసయ్యా, మీరు ఈ లోకానికి రావడం బట్టి ప్రభా, అయా మీరు మరణించి ఆయన పునరుద్ధానుడు అవటం వలన మేము కూడాను అయా నా తండ్రి నా ప్రభా మరణించి తిరిగి లేచినటువంటి వారముగా ఉంటున్నాం. ప్రభా, మీకు వందనాలు. అయా నా తండ్రి అతన్ని మా యొక్క గోతిలో నుంచి మమ్మల్ని విడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎల్లప్పుడూ మీ యొక్క పునరుద్ధానమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీరు ఎదిగేటువంటి బిడలుగా, బలపరచబడేటువంటి వారముగా, నిత్య జీవం ప్రకటించేటువంటి వారముగా ఉంటుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడు వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ.